రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పడమటి ముదిరాజు సంఘ సభ్యులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలుపుతూ మీడియా సమావేశం నిర్వహించారు. తమ సంఘానికి సంబంధించిన మామిడి తోట నీరు లేక ఎండిపోతుందని బోరు మోటార్ అవసరమని చెప్పిన వారం రోజుల్లోనే నూతన బోరు మోటార్ మంజూరు చేయడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు స్థానిక నాయకులతో సంఘ సభ్యులతో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి బోరు మోటార్ కు భూమి పూజ చేసి ప్రారంభించారు. నీటి సమస్య ఉందని చెప్పిన వెంటనే స్పందించి బోరు మోటార్ మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ముదిరాజు సంఘ సభ్యులు ఎల్లవెల్లా రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఆలయ చైర్మన్ కొమ్మిడి శంకర్, ఎర్రం గంగ నరసయ్య, గడ్డం శ్రీనివాస్, గండి అశోక్, తర్రెలింగం, అక్కినేపల్లి శ్రీనివాస్, జంగిలి గంగాధర్, జంగిలి మధు, జంగిలి శ్రీకాంత్ పాల్గొన్నారు. పడమటివాడ ముదిరాజు సంఘ సభ్యులకు సంబంధించి బోరు చెట్లు ఎండిపోతున్నాయి అన్న, ఎట్లనే చెట్లు ఎండిపోతున్నాయి అంటే తమ్మి ఏం భయపడకు నేనున్నా, వెంటనే రేపు పని చాలు చేయని చెప్పిండు. ఆ పెద్దమ్మ తల్లి దయవలన పని బ్రహ్మాండమైన సక్సెస్ సాధించింది. ఈ ప్రజాపాలనలో ప్రజల మధ్య ఉండే నాయకుడు అంటే ఎలా ఉండాలనో ఇప్పుడు మేము కల్లారా చూస్తున్నాం. పెద్దమ్మ తల్లి ఆశీస్సుతోటి తొందరలోనే మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా మా సంఘ సభ్యులం అందరం కోరుకుంటున్నాం. గ్రామంలోని పడమటివాడ ముదిరాజు సంఘానికి గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారు ఒక వారం రోజుల క్రితం అన్న మాకు బోర్ అవసరం ఉంది, చెట్లు ఎండిపోతున్నాయని చెప్పగానే వెంటనే మీరు బోరు మోటార్ వేయించుకోండి, నేను తర్వాత దానికి నిధులు ఇప్పించే బాధ్యత మాది, మీరు చెట్లయితే ఎండిపోనీయకూరని భరోసానిస్తూ వారు చెప్పిన మాటకు బోరు వేయడం, ఆ బోరు అత్యంత సక్సెస్ కావడం, ఈరోజు మోటార్ కూడా బిగించడం జరిగింది. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారికి మేము పడమటివాడ రుద్రంగి ముదిరాజు సంఘం అన్ని సంఘాల తరపున ఒక మాట చెప్తే వెంటనే అమలు చేసే నాయకుడు మన ఆదిశీనన్న గారు. దానికి నిదర్శనమే ఇప్పుడు ఆపదలో ఉన్న ఈ చిన్న విషయాన్నే ఎంత తొందరగా సాల్వ్ చేసిందంటే, ఇట్లాంటి తాను ఏ విషయం తన దృష్టికి తీసుకుపోయినా కానీ ఈ తొందరనే సైడ్ డ్రైన్ల విషయంలో కానీ, సీసీల విషయంలో కానీ, ఇంకా అనేకమైన హాస్పిటల్ల విషయంలో ఏ విషయమైనా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగానే సాల్వ్ చేయడం తన ప్రజా నాయకంలోని పడమటివాడ ముదిరాజు సంఘానికి గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారు ఒక వారం రోజుల క్రితం అన్న మాకు బోర్ అవసరం ఉంది, చెట్లు ఎండిపోతున్నాయని చెప్పగానే వెంటనే మీరు బోరు మోటార్ వేయించుకోండి, నేను తర్వాత దానికి నిధులు ఇప్పించే బాధ్యత మాది, మీరు చెట్లయితే ఎండిపోనీయకూరని భరోసానిస్తూ వారు చెప్పిన మాటకు బోరు వేయడం, ఆ బోరు అత్యంత సక్సెస్ కావడం, ఈరోజు మోటార్ కూడా బిగించడం జరిగింది. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారికి మేము పడమటివాడ రుద్రంగి ముదిరాజు సంఘం అన్ని సంఘాల తరపున ఒక మాట చెప్తే వెంటనే అమలు చేసే నాయకుడు మన ఆదిశీనన్న గారు. దానికి నిదర్శనమే ఇప్పుడు ఆపదలో ఉన్న ఈ చిన్న విషయాన్నే ఎంత తొందరగా సాల్వ్ చేసిందంటే, ఇట్లాంటి తాను ఏ విషయం తన దృష్టికి తీసుకుపోయినా కానీ ఈ తొందరనే సైడ్ డ్రైన్ల విషయం సంబంధించి మరి బోరు మోటారు శాంక్షన్ ఇప్పించిన గౌరవ వేములవాడ ఎమ్మెల్యే ఆదిశీనన్న ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారికి మా అందరి పక్షాన, సంఘ సభ్యుల పక్షాన, మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యుల పక్షాన, మరి రుద్రంగి గ్రామ పక్షాన అందరికీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇదొక్కటే విషయం కాదు, ఏ విషయమైనా కూడా మరి ముదిరాజు సంఘ సభ్యులు పోయి మరి వారికి పక్కనే మామిడి తోట ఉంటుంది, మరి మామిడి తోట అంతా మరి ఎండిపోతుంది, పెద్దమ్మ దేవాలయానికి వాటర్ ప్రాబ్లం ఉంది అనగానే మరి వెంటనే స్పందించి 2-3 రోజులలోనే మరి మంజూరు ఇప్పించి మరి ఈ మోటారు బోరు ఇప్పించినందుకు వారికి మా అందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అన్ని రంగాలలో ఇటు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటే మరి ఏ విషయమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించి రుద్రంగి మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని పడమటివాడ ముదిరాజు సంఘ సభ్యులు మరి గత కొన్ని రోజుల క్రితం మన ప్రభుత్వం అయిపోయినటువంటి ఎమ్మెల్యే గారు కాబోయే మంత్రి అని కూడా చెప్పవచ్చు. అతనికి విన్నపాన్ని విన్నపించుకొని మా సంఘం వద్ద మరి బోరు మోటారు శాంక్షన్ చేయాల్సిందిగా ఒకే మారు అడిగిందే తడువుగా మరి భావించి కుల బాంధవులందరినీ చూసి తను మరి ఎట్టి పరిస్థితుల్లో మా రుద్రంగి గ్రామస్తులకు ఈ బోరు మోటార్ ఉండాల్సిందని చెప్పి విత్ ఇన్ ద
ఒక 5 days లోపలనే 2 లక్షల రూపాయల నిధులతో RWS నిధులతో మంజూరు చేయించి బోర్ వేయించి ఇప్పుడే చూస్తున్నాం మనం. బోరు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. 450 ఫీట్ల బోరు, మోటారు, మరి పైపు ఇవన్నీ కూడా సమకూర్చినటువంటి ప్రభుత్వ ఎమ్మెల్యే గారికి మా రుద్రంగి పడమటివాడ ముదిరాజ్ సంఘం తరఫున మరియు గ్రామ కాంగ్రెస్ నాయకుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తాను.